విజయవాడలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ఉదయం అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం సంభవించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల చిన్నారులకు, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనా ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. Bye bye.